తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు ఇప్పుడు సభ ఇక్కడ హాజరైన నాయకులు సీనియర్లు ఇక్కడ ఉన్న మేడం గారు అనిత గారికి మరియు మన సీనియర్ నాయకులైన రవీంద్రబాబు గారికి కాదభాష గారికి కాదవల్లి గారికి ప్రతి ఒక్కరికి మన కార్యకర్తలకి అందరికీ శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియజేస్తుంటూ ఈరోజు మనకు చాలా గర్వంగా ఉంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనము ఏం చేశామో చెప్పేదానికి కూడా మనం కాలు వేసుకొని చెప్పేదానికి మనం ఈ రోజు నుంచి కంకణబద్దులై డోర్ టు డోర్ ప్రోగ్రాము వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము అవతల పార్టీ దానికంటే మనం వెనకబడింది ఒకటి మనం చేసింది చెప్పుకోవడంలో చాలా మటుకు మనం వెనకబడ్డాం. ఎందుకంటే మీతో పాటు మేము కూడా వెనకబడ్డామని కూడా నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఇచ్చిన 2 ఏళ్ల సమయం చాలా పెద్ద సమయం కాదు. మనకున్న 5 ఏళ్లలో మనం వచ్చి 2 ఏళ్లలోనే సుమారు ప్రతి మండలానికి వెళ్తే ఇవి చేశాము అని చెప్పుకునేదానికి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మనము ముందు ప్రభుత్వం లాగా కేవలం సంక్షేమం ఇచ్చేసామని చెప్పుకోకుండా మనం అభివృద్ధి కింద కూడా మనం ముందడుగు వేసాం. కాబట్టి ఈరోజు చెప్పేదానికి కూడా వాళ్ళకంటే తొడదలిసి చెప్పచ్చు. మనం ప్రతి ప్రోగ్రాం మనము చేసే దాంట్లో మనం చెప్పేదానికి ప్రభుత్వం 5 ఏళ్లలో చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ బాగా సంక్షేమ కార్యక్రమాన్ని చేశారు, ఏమి అభివృద్ధి చేయకపోయినా కూడా అందరికీ డబ్బులు వచ్చేసినాయి, హ్యాపీగా ఉన్నారు అని ఈ రోజు కూడా చాలా నోట్లలో వినపడుతుంటాయి. నేను ఒకటి చెప్తున్నా, ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి మనం ఎగేసి ఇచ్చినాం కానీ ₹1 తక్కువ చేయలేదు. ఆ రోజు పెన్షన్ 2,000 ఇస్తే మనం 4,000 రూపాయలు ఇచ్చినాం. మనం ఏమైనా తగ్గించినాం పెన్షన్ లో. దాంతో పాటు తల్లికి మనం 13,000 15 రూపాయలు మనం ఇస్తున్నాం. అలాంటి పథకాలు ఎన్నో మనం చేస్తున్నాం. కానీ మనం చేసే దాంట్లో మనము ఎంత ముందున్నామో చెప్పుకునే దాంట్లో వెనకబడ్డామని, దాంట్లో కూడా మన రైట్యూట్లో మనము చాలా వెనకబడ్డామనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు ముందు ఈ రోజు సంవత్సరం ముందు పల్లెల్లో మనం ఎలక్షన్ టైంలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మనకు బిందెలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు. మనం ఇప్పుడు సుమారు 18 నెలలు అయింది. దాంతో పోల్చుకుంటే ఈ రోజు కూడా నీటి సమస్య గురించి చాలా గ్రామాల్లో వస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర 200-300 పల్లెలు లేవు, 900 పల్లెలు ఉన్నాయి. 900 పల్లెల్లో ఏ 10, 15, 20 నెలకు ఒకసారి బోర్ ఎండిపోతా ఉంటుంది, వస్తా ఉంటారు. అప్పుడుతో పోల్చుకుంటే మనం సుమారు 30 నుంచి 40 కోట్ల రూపాయలు కేవలం తాగునీటి బోర్ల కోసమే వెచ్చించాం. ఆ డబ్బులు కూడా మనము ఎవరు ఉపయోగించలేని ఒక డిఎంఎఫ్ అనే గ్రాంట్ ను పట్టుకొని, ఆ గ్రాంట్ ను మనం ఒక 3 కాంట్రాక్టర్లను పట్టుకొని వాళ్ళకి బోర్లు ఇచ్చి, దాంతోపాటు వాళ్ళతోనే మోటార్లు ఇచ్చి, దాంతోపాటు మన కార్యకర్తలు నాయకులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కూడా ఈ రోజు కూడా చాలా మందికి బిల్లులు రాకుండా చేస్తే ఈ రోజు గ్రామాల్లో అంతో ఇంత వేసవిలో వానలు పడకన్నా కూడా మనకు నీళ్లు వస్తున్నాయంటే అది మన గొప్పతనమే. మనం చెప్పేదానికి వెనుకాడతాం. దానికి ఒకటే కారణం ఏంటంటే మనకు సమన్వయం లేదు. ప్రతి మీటింగ్ లో ఇదే చెప్తుంటాం. ఇప్పుడు హనీమూన్ టైం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, మా ఎంతసేపు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు మీ అందరితో పోల్చుకుంటే మేము చాలా జూనియర్లు రాజకీయాల్లో. అది కాక తెలుగుదేశం పార్టీలో కూడా మేము జూనియర్లే. మాకంటే చాలా సీనియర్లు ఇక్కడ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఇప్పటికైనా మేము కొద్దిగా వెనకడి చేస్తాం. మా కుటుంబ సభ్యులు ప్రతి దాంట్లో మేము వేలు దూర్చి ఇంక నుంచి గ్రామాల్లో మండలాల్లో రాబోయే రోజులు ఈ వార్తలు ఎక్కువైపోతాయి. అందుకని నేను నా తరపు నుంచి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు గ్రామ స్థాయిలో నాయకులు ఎట్లా ఎదుగుతారో మండల స్థాయిలో కూడా తాలూకా స్థాయిలో కూడా నాయకత్వం ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతా ఇప్పుడు మీటింగ్లకు వచ్చినప్పుడు రాంప్రసాద్ తమ్ముడు మేనల్లుడు అనే మాట రాకూడదు అనేది మాకు కూడా. ఎందుకంటే మా కుటుంబంలో ఒక ఆయన మినిస్టర్ గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా చేశాడు. కాబట్టి నెక్స్ట్ పదవులు అనేది మాకేం అవసరం లేదు. కాబట్టి మనకు నాయకత్వ లోపం చాలా ఉంది. ప్రతి ఒక్కరికి ఎప్పుడన్నా వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు కూడా 10 సార్లు చెప్తాం, నాయకుడు అంటే చూసుకుంటాడు వెనక్కి. మీరే నాయకులు. మనము ఆ రోజు ఎవరో చెప్పలేదు రాయచోటి సీటు గెలుస్తారంటే మనం ఆ రోజు కూడా బీజేపీతో టైపోతే అది కూడా గెలిచలేమని అందరూ చేతిలో ఎత్తేసినా కూడా మీ అందరి సారథ్యంలోనే ఆ రోజు 80 రోజులు ప్రచారం చేసి ఇదే అజయ్ ఫంక్షన్ హాల్ పక్కన పీసీఆర్లలో ఎన్నో పీసీ మీటింగ్లు పెట్టుకున్నాం, ఎన్నో ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం. ఎన్ని పెట్టుకున్నా కూడా లాస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం నిరుత్సాహపడిపోయినాం. ఎందుకంటే ఇక్కడ సైకిల్ జోరు కంటే ఫ్యాన్ జోరు తోలుతుందని గత 15-20 ఏళ్ళు వినిపించింది. కాబట్టి అయినా కూడా మనం దేవుడు దయ వల్ల మీ యొక్క కార్యకర్తలు నాయకుల కృషి వల్ల మనం ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసినాం.
జెండా ఎగరవేసిన తర్వాత కూడా మనం ఇక్కడ మంత్రి స్థానాన్ని కూడా కాపాడుకున్న తర్వాత కూడా ఈ 2 ఏళ్ళు మేము ఎంత కంకణబద్ధులై పనిచేశామో మాకంటే ఎక్కువ కార్యకర్తలు నాయకులు వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఎంతో మంది ఇక్కడ ఉన్న నాయకులు, ఎందుకంటే ఇక్కడ ముందర నుంచి ఎంచుకుంటా పోతే వీళ్ళల్లో నాకు సుమారు 70 మంది పర్సనల్ గా ఏ ఊరు ఏ గ్రామం అని కూడా తెలిసిపోదు. 90% తెలుస్తుంది. ఎందుకంటే చాలా మందికి రాజకీయం అనేది హాబీ కాదు. ఇక్కడ ఉండే చాలా మందికి ఏంటంటే రాజకీయం అనేది వృత్తిలాగా పెట్టుకొని వాళ్ళ గ్రామాలలో ఉండే సమస్యలు కానీ మేము కొద్దిగా చిరాకు పడినా కూడా ఏంటంటే గ్రామంలో ఏదైనా అక్కడికి సమస్య ఉన్నా, పక్కింటి వాడికి సమస్య ఉన్నా, ఉద్యోగాల సమస్య ఉన్నా కూడా మేము ఎంతగా ఎందుకు ఇన్నిసార్లు వస్తారు, ఇంతమంది కలుస్తారు, మన దగ్గర ఏమైనా ఉన్నాయన్నా కూడా మీ కుటుంబ సభ్యులు కాకుండా కూడా పక్కన గ్రామంలో ఉండే ప్రజల కోసం కూడా మీరు ఇంత తాపత్రయపడుతున్నారంటే మన తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కాదు, ఇక్కడ రాబోయే రోజుల్లో గట్టిగా నిలబడుతుందని, ఆ నిలబడడానికి మీరు ఈ రోజు నుంచి కూడా కంకణబద్ధులై మనం చేసే ప్రోగ్రామ్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసామో అది చెప్తే చాలు. ఎక్కువ చేసేసాం అనేది ఏం అవసరమే లేదు. ఇప్పుడు మనం రాయచోట్లో ఈ 2 ఏళ్లలో ఏం చేసాం, మన కాడికి ముందాయనకు మనకు తేడా ఏముంది? ఆల్రెడీ పెద్దలు చెప్పినట్టు రాష్ట్రం మొత్తం మీద వచ్చేటి అన్ని అయిపోయినాయి. రాష్ట్రంలో వచ్చేటి పెన్షన్ 4 ఇస్తాను, అది వస్తుంది. బస్సులు ఫ్రీగా లేడీస్ కి ఇస్తాను, అది అయిపోయింది. ఇంకా మనం ఏం చేసాం రాయచోట్లో? మనం ఏం చేసామంటే మనం వచ్చిన 2 ఏళ్లలో మన కాడికి ఏం చేసాం, పల్లెల్లో గత 5, 10, 15 ఏళ్లలో చాలా ఊర్లలో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అంతంత మాత్రమే పనులు జరిగినాయి. అవి కూడా నాసిరకాల పనులు జరిగినాయి. అలాంటి మనము సుమారు ఈ 2 ఏళ్లలోనే 400 వర్కులు చేశాం. 400 వర్కులు లేని 2 లక్షల 3 లక్షల నుంచి 1-2 కోట్ల వరకు రోడ్లు వేశాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మున్సిపాలిటీలు పక్కన పెడితే గ్రామాల్లో చూడండి, సంబేపల్లి మండలంలోనే సుమారు 8 నుంచి 10 కోట్లు ఓన్లీ మనము పిఆర్ రోడ్డు పంచాయతీరాజ్ ఎన్ఆర్జీఎస్ లోనే సుమారు 10 కోట్ల రూపాయల మండలంలో వర్కులు చేశాం. ఇప్పుడు మాక్సిమం మనము రాయచోటు నుంచి గుట్టపల్లి వరకు పోయే మధ్యలో కూడా చూడండి ఎన్ని కొత్త రోడ్లు వేసినాం. ఎంతకాలం ఇదంతా ఎత్తుకునే 20 నెలలు. 20 నెలల్లో మనం చేసిన అభివృద్ధే కదా. ఇప్పుడు జగనన్న కాలేజీ మధ్యలో ఒక గుడి ఉంది. ఆ గుడి అట్లా ఊడికి కూడా ఆ గుడి కొండ మీద ఉంటే దానికి కూడా 1.5 కోట్ల రూపాయలు వెచ్చించి మనం రోడ్లు వేసామంటే ఇవన్నీ కూడా చెప్పుకునే దానికి గుడి అయినా బడైనా ప్రజలకు ఉపయోగపడేదే కదా. మనం 10 మందికి మనం చేసింది చెప్పాలా. ఈ కాలంలో ఏంటంటే సోషల్ మీడియా కానీ న్యూస్ పేపర్లో కానీ అవతల పార్టీ మోగినంత మంది మోగట్ల. ఎందుకంటే వాళ్ళని అదే పనిగా పెట్టుకొని చేస్తా ఉంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నలా మన సాక్షి పేపర్లో ఇది చూసిందారో చూడలేదు మీరు, అవినీతి మొక్కలు అని రాశాడు. ఒక పేపర్లో అవినీతి మొక్కలు అని రాశాడు. ఈ అవినీతి మొక్క ఎట్లా కనపడిందో నాకు అర్థం కాదు. రాయచోటులో ఇన్ని రోజులు జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉండే ఇది ఉండే మామూలుగా ఒక సర్కిల్ లేకపోతే ఈ సర్కిల్ ఒక బొమ్మ సరిగ్గా ఉండదు, బొమ్మకు చుట్టూ కాంపౌండ్ సరిగ్గా ఉండదు. దీనికి కేవలం 10 లక్షల రూపాయలు ఎత్తుందంతే. నేనే ఒక అతన్ని పిలిపించుకొని, నాయన నువ్వు ఈ పని చేయి, ఉన్న సర్కిల్ నువ్వు నీట్ గా ఈ పార్టీ వదిలేసేయి, ఆ పార్టీ పేరు నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు కదా, ఆ నాయకుడు సర్కిల్ కూడా ఒక 4 లక్షల రూపాయలు పెట్టి బాగా చేస్తున్నాం. అది మన చిత్తశుద్ధి. మనం నాయకుడు ఎవరని అంబేద్కర్ మనోడా రాజశేఖర్ మనోడా అని చేయట్లా. రాయచోటికి ఏదైనా మనకు ఉపయోగపడుతుందంటే మనం చేసేదానికి ముందున్నాం. అలానే మనం ఎస్ఎన్ కాలనీలో చూసాం, ఒక ఎకరాలో మనం ఏమన్నా కాంప్లెక్స్ కట్టుకున్నామా, లేకపోతే ఏదైనా పబ్లిక్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినామా, దాన్ని కూడా మనం ఆహ్లాదంగా ఉండాలని ఒక పార్కు నిర్మించుకున్నాం. ఈ రోజు గాలిపీడ మండలంలో కూడా 1.5 కోట్ల రూపాయలతో మనం ఒక పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. మనకు శక్తి వంచన లేకుండా మన దగ్గర ఉండే డబ్బులను ఎట్లా ఉపయోగించాలా, గవర్నమెంట్ మనకి ఏం స్కీమ్ ఇస్తుంది, ఈ స్కీమ్ ఎట్లా ఉపయోగించాలా అనే విధంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ముందుకెళ్తున్నాం. అలానే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్లేదానికి వీరి కార్యకర్తలంతా ముందు నడిపించాలని మరొక్కసారి రామప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, అలాగే మన మండల గ్రామస్థాయి నాయకుల యొక్క నాయకత్వాన్ని మీరు బలపరచాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రాబోయే మన లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా మున్సిపాలిటీ కానీ లోకల్ బాడీ ఎలక్షన్లలో కానీ మనము విజయం సాధించాలంటే ఇది సరైన సమయం. కేవలం 50 రోజులు ఉంది.
ఏమి చేయక్కర్లా. మన అన్ని చిన్న గ్రామాలు 1000-1500 రోజుకు 30 నుంచి 40 ఇల్లులు జస్ట్ విజిట్ చేయండి. మనకున్న బూత్ కమిటీ మెంబర్లు కానీ క్లస్టర్లు కానీ ఇన్ఛార్జ్ కానీ జస్ట్ ఆ పల్లెలో పోయి ఆ ఒక సాయంత్రం మన వాళ్ళకు కూడా అందరూ మన నాయకులు ఎవరు పార్టీ కోసం గ్రామాలాడే వాళ్ళు కొందరు ఉన్నారు. ఊరికేనే బయట కనబడి అండర్ వర్క్ చేసే వాళ్ళు లేదు కొందరు. అట్లా వాళ్ళు కూడా ఈ దీంతో తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ 40 రోజులు ఏ గ్రామంలో ఏమేమి జరుగుతుంది అనేది కూడా నిశ్చితంగా మేము పరిశీలిస్తాం. ఇది మటుకు నిజం. ఎందుకంటే చాలా మంది కష్టపడే వాళ్ళు ఒక విధంగా ఉన్నారు. కష్టపడకుండా ఊరికే వచ్చి అంతా కష్టపడినట్టు రోజు మంత్రి చుట్టుకారం విజయవాడకు ఇట్లా వాళ్ళ టైం చెల్లింది. ఎందుకంటే 2 ఏళ్ళు చూసినాం. ఈడ చూస్తాం, ఈడ ఉంటారు, మళ్ళా విజయవాడ పోతే ఆయన దగ్గర కూర్చొని లెటర్లు వాళ్ళ యొక్క ఫైల్ వీళ్ళని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా వాళ్ళందరినీ ఉపేక్షించేది అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు రామప్రసాద్కి టికెట్ ఇచ్చినప్పుడు తెల్లసక్కాయలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ రోజు కూడా అట్లే ఉన్నాయి. తెల్లసక్కాయలు ఎక్కువైతే నాకు అబద్ధతాభావం వచ్చేస్తుంది. తెల్లసక్కాయలు ఎంత తక్కువ ఉంటే అంత అభివృద్ధి పదంలో మన తాలూకా ముందుకు తీసుకుపోతుంది. అలాగే ఆ రోజుకి ఈ రోజుకి కూడా సుమారు ఇక్కడ ఉండే వాళ్ళ పేరున చూస్తాం 70-80 రోజులు ప్రతి ఒక్కరు చిన్న అతుక్కోకపోయినా పాంప్లెట్లు వేస్తూ తిరిగిన వాళ్ళకు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఈ 3 ఏళ్లలో మా శక్తి వంచన ఇప్పుడు మాకు కూడా ఏంటంటే మీ వయసులో ఉన్నా మీకంటే చిన్నవాళ్ళు ఏది గుర్తించాలన్నా మాకు ఒక సమయం పడుతుంది. కాబట్టి ఈ రోజుకి మనకున్న గ్రామాల్లో 70-80 గ్రామాల్లో ఎవరు నాయకుడు, ఎవరు ఏం పనిచేస్తారు, ఎవరు గ్రామం కోసం పనిచేస్తారు, ఎవరు మండలం కోసం పనిచేస్తారు అనేది మాకు కూడా వేరే చేసుకున్నాం. కాబట్టి మీరందరూ కంకణబద్దుల ఈ ప్రోగ్రామును జయప్రదం చేయాలి. ఈ ప్రోగ్రాం ఎంత జయప్రదం అయితే అంతమంది రేపు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అవుతారు. కేవలం మాకే పదవి అనిపించుకోవడం మాకు ఇష్టం లేదు. మాతో పాటు మీరు చలామణి చేయాలా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్ అంటే నేను కూడా 2014లో ఒక ఎంపీటీసీగా నిలబడి నేను కూడా 20 ఓట్లతో ఓడిపోయినా మా చిన్నమండలంలో. నాకు తెలుసు. నేను ఆ గ్రామస్తులకు ఈ రోజు కూడా చెప్తా, పొలిమేరపల్లిలో ఎవరుంటారా? పొలిమేరపల్లి ఆ గ్రామంలో నేను ఆ రోజు ప్రామిస్ చేశాను. నేను బెంగళూరు నుంచి వచ్చినా నేను ఏదో ఒకటి మీకు చేస్తా అన్నది ఆయన అన్నాడు రాజాయుడ. 26 ఓట్లతో ఓడిపోయినా. 26 ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి 11 ఏళ్ళు అయింది. వాళ్ళ ఊర్లో రోడ్డు లేదు. ఆ పొలిమేరపల్లిలో మొన్న 70 లక్షల రూపాయలు పెట్టి మంత్రి అయిన తర్వాత పొలిమేరపల్లికి రోడ్డు ఇచ్చినాము కదా. పొలిమేరపల్లికి రోడ్డు ఇచ్చినాము లోపల ఊర్లోనే. నేను ఆ రోజు చెప్పిన నన్ను గెలిపి నేను ఈ రోడ్డు ఇస్తానని చెప్పిన. అలాంటిది ఎన్నో కార్యక్రమాలు మనం సర్పంచ్ గా ఉంటే, ఎంపీటీసీగా ఉంటే, మినిస్టర్ గా ఉంటే కంటే ఎంపీపీ, సర్పంచ్, జెడ్పీటీసీగా ఉంటే ఇంకా చాలా పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం మినిస్టర్ గా ఉంటే ఏం చేస్తాం? పైన పనులు చేస్తాను అంతే. పెద్ద రోడ్డు ఒకటి వస్తుంది, ఒకటి ఏదో స్కూల్ బిల్డింగ్ లో పెద్ద వర్కులు తప్ప. మన గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టం కావాలంటే ఖచ్చితంగా రేపు మన సర్పంచులు, ఎంపీటీసీలు చాలా ముఖ్యం. ఎందుకంటే నాకు తెలుస్తుంది 20 నెలలు సర్పంచులు ఉన్నారు వైసీపీ వాళ్ళు మన వరకు. సుమారు మనం ఏదో వాళ్ళని నిలవరించలేకపోయినాం. వాళ్ళ యొక్క ఫండ్స్ కంట్రోల్ చేసేదానికి ఎంతమందికి ఆపుతామని చెప్పు. ఎవడో వస్తాడు, ఇది గ్రీన్ అంబాసిడర్లకు డబ్బులు ఇవ్వాలా తీసేసుకున్నారు, ఏదో మీ పాత వర్కులు చేసినారు, తినేసినారు. అట్లా సుమారు ఈ 2-3 నెలల్లో సర్పంచులు లేని వల్ల వాళ్ళ దగ్గర ఏదో చిన్న గ్రాంట్ ఉండేది 2 లక్షలు 3 లక్షలు. ఆ 2-3 లక్షల రూపాయలతో కూడా ఊర్లలో మనము కరెంటు మనము ట్యూబ్ లైట్లు కానీ చిన్న ఏదైనా రోడ్డు రిపేర్లు కానీ అట్లాంటి ఈ 2-3 నెలల్లో తేడా కనపడింది. అందుకే మీరు కూడా దయ ఉంచి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ గెలవాలంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా రన్ చేయండి. దాంతో పాటు ఆ రోజు మనము బలము 2000. ఈ రోజు మనకు సోదరులు చాలా మంది మనం చేసే పనులు మెచ్చి చాలా మంది మన పార్టీలోకి వచ్చారు. వాళ్ళను కూడా మీరు ఖచ్చితంగా కలుపుకొని పోవాలి. మీకు దయ ఉంచి మా తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి ఒకటే చెప్పారు. మీరు మంత్రి తర్వాత మాకు మీరు ఎంత మటుకు మాతో మీ మిగతా కుటుంబ సభ్యులతో మీరు కలుసుతారు లేదా కానీ మమ్మల్ని నమ్మి పార్టీలోకి వచ్చిన వాళ్ళను మీరు దగ్గర పెట్టి చూసుకోవాలి. ఎందుకంటే రేపు వాళ్ళు కూడా మీకు బలమే. ఇప్పుడు పార్టీలో మన వాళ్ళు వచ్చిన వాళ్ళు 20% 10% ఉంటారు. వాళ్ళకి మనం రేపు వచ్చిన వాళ్ళు కొందరు సీట్లు ఇస్తాము, కొందరు సీట్లు లేకపోయినా వాళ్ళు మనతో ఉండడానికి
వాళ్ళు పాపం అన్ని వదులుకొని ఆ పార్టీని వదులుకొని కూడా మన దగ్గరికి వచ్చారు. అట్లా వాళ్ళని మనం దగ్గర దిగిపోతే ఏంటంటే మనం రేపు మా మీద వాల్యూ పోతుంది, రేపు మీకు కూడా వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ కూడా మిస్ అవుతారు. అందుకని నా యొక్క విన్నపం ఏంటంటే మనమన్న నమ్మి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళలో మంచి తీసుకోండి, వాళ్ళని దూరం పెట్టద్దండి. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఓవర్టేక్ చేసిపోరు. ఎందుకంటే ప్రతి నాయకుడు మా దగ్గర వచ్చేటప్పుడు జాగ్రత్తన్నట్టు మేము ఫస్ట్ వాళ్ళని కన్సల్ట్ తీసుకున్నాం. ఏమని అయా రేపు ఇంకా జరగబోతుంది, మేమేం షరతులు మాకు పెట్టద్దండి, షరతులు లేకుండా మీరు వస్తారంటే మేము పెట్టుకుంటాం. రేపు మీకు ఆ అవకాశం ఉంటే ఖచ్చితంగా మా వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు కూడా మీకు కూడా సముచిత స్థాయి ఉంటేనే తీర్చుకున్నాం. లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, దూరం తెలిస్తే చాలా మంది వస్తారు. అట్లా వాళ్ళని ఎవరిని మీకు పిలవాల. చాలా మంది చాలా మండలాల్లో చిన్న స్థాయి నుంచి ఎంపీపీగా చేసిన వాళ్ళు, జెడ్పీటీసీగా చేసిన వాళ్ళు ఈ ఎలక్షన్ల కోసం చాలా మంది రావాలని ఉన్నారు. బట్ మీరు ఎవరిని తీసుకోలేదు. మన దగ్గరకు వచ్చింది కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో లీడర్లు వచ్చినారు. అట్లా వాళ్ళతో మీరు దయచేసి సర్దుకొని పోండి. మీకు వాళ్ళ వల్ల ఏ యొక్క లోకల్ వార్డు ఎలక్షన్లలో కానీ ఏ దాంట్లో కానీ మీకు వాళ్ళతో పేచి ఉండదు. మిమ్మల్ని దాటే ఎవరైనా పోవాలి, మీ యొక్క కన్సల్ట్ చేసుకోవాలి. మీ యొక్క కన్సల్ట్ లేకుండా ఏ సర్పంచ్ కానీ ఏ ఎంపీటీసీ అభ్యర్థి కానీ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ లో ఏ స్టోర్ లో ఇష్టం వచ్చినట్టు తనకపోయినారు. ఈ ఎలక్షన్ రాజకీయం ఎవరికి మీ కన్సల్ట్ మీ గ్రామాల్లో మీరు మొత్తం మాక్సిమం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే రేపు లోకల్ పార్టీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలే. మీ యొక్క కన్సల్ట్ లేకుండా మేము ఎవరి పేరు రాయము. అది కేవలం మీ యొక్క అపోహ. అందుకని ఎవరికైనా రావచ్చు, ఈక్వేషన్స్ లో కులాల్లో మతాలు ఈక్వేషన్స్ లో ఎవరికైనా రావచ్చు. వాళ్ళు అదృష్టవంతుల వల్ల మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక చోటు అనేది మీరు కల్పిస్తాం. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకునేదానికి ఈ 50 రోజులు కంకణబద్ధులై ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. మనం చేసిన ప్రోగ్రాంలన్నీ వివరించండి, రాబోయే ప్రోగ్రాములు కూడా చెప్పండి. ఇంకా మన ప్రభుత్వం కొన్ని దానిలో మీరు వేశారు ఉన్నాయి. దానిలో కూడా ముఖ్యమైనది వచ్చి హౌసింగ్, దాని మీద ఇంకా క్లారిటీ లేదు. దాంతో పాటు కొత్త పెన్షన్లు కూడా చాలా మంది గ్రామాల్లో అడుగుతారు. అవి కూడా మనం ఒప్పుకున్నాం. మన దగ్గర రానోటి ఒప్పుకుంటేనే మనకు లీడర్షిప్ ఉంటుంది. మనం కొన్ని దానిలో ఇంకా వెనక్కొంటాం కాబట్టి దానిలో కూడా రాబోయే రోజులు వస్తాయని మీకు వాళ్ళ భరోసా కల్పించండి. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి ఆయన చెప్పిన పథకాలన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మనకు ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి మనం చేసింది చెప్పండి, చేయబోయేది కూడా ఖచ్చితంగా వాళ్ళకి భరోసా కల్పించండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ లక్ష్మణ్. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ పార్టీ ఆఫీస్ లో మెటీరియల్ ఇస్తారు, తప్పకుండా తీసుకోండి. అందరూ దయ ఉంచి తమ చేతిలో ఉన్న పాములే చేతిలో పట్టుకోండి. అందరూ